ఈ రోజు మనం మృత్యుంజయ్ సినిమా మీద మనం రివ్యూ తెలుసుకుందాం. మృత్యుంజయ్ మూవీ సినిమా విష్ణు గారికి ఒక డిఫరెంట్ సినిమాగా చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్, ఆయన చేసిన సినిమాల్లో పంచ్ డైలాగ్స్ లేదంటే కామెడీ డైలాగ్స్ తో మనం ఎక్కువగా చూడడం జరిగింది. అయితే మొదట్లో కొన్ని వెరైటీ సినిమాలు వచ్చాయి. అప్పట్లో ఒకడు ఉండేవాడు ఇలాంటి సినిమాలు. కానీ ఈ మధ్య ఆయన నుంచి కేవలం ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఎక్కువగా చూస్తున్నాం. ఫర్ ఏ చేంజ్ కొత్త విష్ణుని మన మృత్యుంజయ్ సినిమాలో చూస్తాం. ఈ మాట మాత్రం సినిమా చూసిన ప్రతి ఒక్కరూ గట్టిగా చెప్పే పదం. గత వారమే విష్ణు విన్యాసం రిలీజ్ సినిమా అది గొప్ప విజయం అని చెప్పలేం గానీ విష్ణు మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ప్రజలు ఆకట్టుకుంది. నిర్మాత కూడా సేఫ్ అయ్యాడనే వినిపిస్తుంది. అయితే వెంటనే విత్ ఇన్ 1 వీక్ లే ఈ మృత్యుంజయ్ సినిమా రావడం మాత్రం కొంత గొప్పగా అనిపించినప్పటికీ ఈ సినిమా మాత్రం చాలా బాగా ఆకట్టుకుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అయిన, సెకండ్ హాఫ్ మాత్రం విపరీతంగా అట్రాక్ట్ చేసే సినిమా అయింది. చాలా కాలం తర్వాత ఒక సస్పెన్స్ మూవీని చూసిన తర్వాత మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఖచ్చితంగా సస్పెన్స్ ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి తీరాల్సిందే. మంచి థ్రిల్లింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసింది, మనకు అనుభూతిని మిగులుస్తుంది. అయితే విష్ణుకు సమూజ్యగా ఆ నూతన నటుడు పేరు తెలియదు గానీ చాలా గొప్పగా యాక్ట్ చేశాడు. అంతే విధంగా ఈ చిత్రంలో నటులు కొందరు ఇషారబ్బా, ఆ అమ్మాయి ఒక హీరోయిన్ అన్నాలో లేదంటే ప్రత్యేక పాత్ర అన్నది తెలియదు కానీ త్రూఅవుట్ మూవీ అంతా ఒక సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ విష్ణుకు సపోర్ట్ గా నిలిచింది. అదే విధంగా అయ్యప్ప శర్మ ఇది కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు. మిగతా నటులు కూడా తమ పాత్రలో ఒదిగిపోయారు. అయితే ఈ సందర్భంగా విష్ణు యాక్టింగ్ మాత్రం మరో లెవెల్. డైరెక్షన్ చాలా బాగుంది. కొత్త దర్శకుడు అయినప్పుడు కూడా తన స్క్రీన్ ప్రెజెన్షన్ మాత్రం చాలా చక్కగా చేశాడు. మరి ఆకట్టుకునే పాటలు ఇలాంటివన్నీ పెట్టి ఏదో డైవర్ట్ చేయకుండా కేవలం సినిమా స్క్రిప్ట్ మీద గ్రిప్ తో సినిమా నడిపించిన విధానం మాత్రం హ్యాట్సప్ అని చెప్పక తప్పదు. ఏదేమైనప్పటికి కూడా విష్ణు తను చేస్తున్న అల్లరి చిల్లరి సినిమాలతో పాటు ఇటువంటి సినిమాలు చేసినప్పుడే తనలోని పరిపూర్ణ నటుడు ప్రేక్షకుల పరిచయం అవుతాడు. కనుక విష్ణు ఇటువంటి సినిమాలు కూడా చేస్తుండాలి అప్పుడప్పుడు. ఆయన కూడా అదే పందాలు వెళ్తున్నారని అనిపిస్తుంది. అయితే మ్యూజిక్ మాత్రం కొంత పర్వాలేదు అనిపించింది తప్ప పెద్ద ఇది. కెమెరా పనితనం బాగుంది, ఎడిటింగ్ బాగుంది. ఇక్కడ గ్రిప్ వదలు సడలకుండా చక్కగా నడిపించే విధానం మాత్రం చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఇది కంపల్సరీగా థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఏదో కొంతకాలం అయిపోయిన తర్వాత న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఈ టెంపో ఉండకపోవచ్చు, కానీ థియేటర్ లో ఎంత వేగంగా అయితే అంత వేగంగా చూసినట్టయితే మనకు సస్పెన్స్ మెయింటైన్ అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించే సినిమా అవుతుందని మాత్రం చెప్పక తప్పదు. విష్ణు నటించిన విధానం గానీ, దర్శకుడు నడిపించిన విధానం గానీ, నిర్మాణ విలువలు అన్ని బాగున్నాయి. కనుక ఈ సినిమాను కంపల్సరీగా వన్ టైం వాచబుల్ గా అయితే చూడొచ్చు. దీనికి మనం ప్రజలకి ఆదరించే సినిమాగా ఉంటుందని మాత్రం ఘంటాపథంగా చెప్పగలం. మరి విష్ణు ప్రేక్షకులకు అయితే మరి కొంత ఎక్కువగా నచ్చొచ్చు. కనుక చూద్దాం ఏమవుతుందో. ఆల్ ది బెస్ట్ విష్ణు గారు. మీరు మరిన్ని విజయాలు సాధించాలని మనం ఈ సందర్భంగా కోరుకుందాం. మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.